తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డిపార్ట్మెంట్ అట్లాగే రేర్ స్ట్రాటజీ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అట్లాగే కెనడా సెషన్ అట్లాగే ఫాస్టరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఉమెన్ ఈ రకంగా సెషన్స్ 8th రోజు కూడా ఈ ఇనాగరల్ సెషన్ అయిన తర్వాత వీటన్నిటి సెషన్స్ కూడా ఆయా డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మంత్రివర్యులు ఆ సెషన్ ని హెడ్ చేస్తారు. అట్లాగే ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆ సెషన్ ఆనరబుల్ మినిస్టర్ తో పాటు వారు పాల్గొంటారు. ఆ సెషన్ సంబంధించినటువంటి నిష్ణాతుల్ని నిపుణుల్ని అందులో పాల్గొనేటట్టుగా అనేక మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా 8th రోజు అయిపోయిన తర్వాత 9th మళ్ళీ అగైన్ 10 AM నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ సెషన్లో జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ యాక్సలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్ సెషన్తో మొదలై తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్ కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం ఇంకొక సెషన్, క్యాపిటల్ అండ్ ప్రొడక్టివిటీ R&D హబ్ స్ట్రాటజీ ఇంకొక సెషన్, ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్ ప్రాస్పెక్టస్ ఇన్ అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్ ఇంకొక సెషన్, మూసీ రిజర్వేషన్ అండ్ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ మరొక సెషన్, కనెక్టెడ్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ రూరల్ కనెక్టివిటీ ఇంకొక సెషన్, భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ $3 trillion తెలంగాణ అనేది ఇంకొక సెషన్, బిల్డింగ్ తెలంగాణ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకొక సెషన్, క్యాపిటల్ అండ్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ పాత్వేస్ ఫైనాన్షియల్ హబ్ స్ట్రాటజీ మరొక సెషన్, హై ఇంపాక్ట్ సెక్టార్స్ హౌ తెలంగాణ విల్ లీడ్ ఇన్ ఏ రీవైడ్ గ్లోబల్ ఎకానమీ, అలాగే ఇన్నోవేటివ్ పీపీస్ హార్నెసింగ్ ప్రైవేట్ క్యాపిటల్ టువర్డ్స్ పబ్లిక్ గూడ్స్, ది క్రియేటివ్ సెంచరీ India's soft power and the future of entertainment, media and entertainment is a chapter. Inclusive prosperity, expanding opportunity for everyone, Maraka session. Global capabilities centers in Telangana from scale to impact, Inkoka session. Startups for 2047, Maraka session. Danto, our sessions anni ayipoyin tarvata Tuesday 9th December 18 hours కి క్లోజింగ్ ప్లీనరీ. ఈ ప్లీనరీ సంబంధించి క్లోజింగ్ సెరమనీ రోజు ఎవరెవరు పాల్గొంటారు ఎవరెవరు ఉంటారు అనేది వి విల్ అగైన్ రిలీజ్ ది ప్రోగ్రామ్ షీట్. ప్రస్తుతానికి ఈరోజు 8వ తారీఖు నాడు ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కార్యక్రమంతో పాటు ఎవరెవరు పాల్గొంటారో చెప్పాం. అట్లాగే ఆ 2 రోజుల సెషన్స్ కూడా ఏ రకంగా ఉంటాయో కూడా చెప్పాం. వీటిని విరివిగా దయచేసి పెద్ద ఎత్తున మీ ద్వారా మీడియా అనేక ప్రాంతాలకు చేరవేస్తే ఈ సెంటర్స్ లో ఆ సెషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారు అవకాశం కలుగుతుంది. కాబట్టి దయచేసి దీన్ని వెంటనే క్యారీ చేయవలసిందిగా మీ అందరికి కోరుతూ ఈ సెషన్తో పాటు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరికి మరొక విజ్ఞప్తి కూడా చేయదలుచుకున్నాం. దీనికి సంబంధించి ఈ విజ్ఞప్తి ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమ్మిట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి సమ్మిట్, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన సమ్మిట్. ఇది ఎకనామిక్ సమ్మిట్ అనేది మనం అందరం గమనించి ఈ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పెద్ద ఎత్తున ఉపకరిస్తుంది. కాబట్టి ఈ ఉపకరించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుని మనందరం, మీరు మేము
మనం అందరం ఎవరి స్థాయిలో వారు ఈ ఎకనామిక్ సమ్మిట్ విజయవంతం కావటానికి ఆ సమ్మిట్లో విరివిగా అందరూ పాల్గొని ఈ విజన్ 2047 సంబంధించిన మన పత్రాలు రిలీజ్ చేసే సందర్భంగా ఆ విజన్ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆకర్షించడానికి కావలసిన అన్ని కార్యక్రమాలని మీ ద్వారా చేరవేయవలసిందిగా నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పాత్ర కూడా అత్యంత విలువైంది. ఈ రాష్ట్ర నిర్మాణంలో, ఈ రాష్ట్ర భవిష్యత్తులో, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, ఇది ప్రపంచంతో పోటీ పడటానికి, ఆ పోటీ పడే దిశలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి చేర్చుకొని వారందరి చేత ఈ రాష్ట్ర భవిష్యత్ పునాదులకి పెట్టుబడులు పెట్టించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఆలోచనల్ని ప్రపంచాన్ని తెలియజెప్పడం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మీరు పెద్ద ఎత్తున దీన్ని ముందు తీసుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాదు సార్, ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏవియేషన్ మొత్తం ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా సబ్మిట్ మీద పడుతుందా? చాలా మందిని ఆహ్వానించారు మీరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఆ ఎఫెక్ట్ తెలంగాణ పైన రేపు వచ్చేటువంటి ఫ్లైట్స్ మీద పడకుండా మిత్రులందరికీ తెలిసిందే, విమానయాన శాఖతో మాట్లాడతారు. మిత్రులందరికీ తెలిసిందే, ఈ ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో 8th, 9th డేట్స్ ని మనం ఎప్పుడో ప్రకటించుకున్నాం. సరే, ఈ డేట్స్ ని మనం మార్చే డేట్స్ ఏం కాదు. ఎయిర్లైన్స్ సంబంధించి కొంత సమస్య ఉత్పన్నం అయినప్పటికీ సార్ అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా దీంట్లో పాల్గొనడానికి ఇప్పటికే కొన్ని వేల మంది వారి విజ్ఞప్తులు కూడా పంపించారు. వాటన్నిటి కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సరే, అది నిన్నటి వరకు, ఈ రోజు వరకు కొంత సమస్యగా కనిపించింది. కానీ ఎయిర్లైన్స్ సంబంధించి కొంత వాళ్ళు వెసులుబాటు కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి కూడా ఆల్టర్నేటివ్గా కూడా కొంత మెకానిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దీనికి రావాల్సినటువంటి వాళ్ళు, ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి ఆ అతిథులు, ముఖ్యమైన అతిథులు వచ్చి అడ్రస్ చేయడానికి కావాల్సిన వసతులు, ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు దీనిపైన దృష్టి సారించి కొంత ఆ నిర్ణయం జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నేను మేమంతా ఆహ్వానించింది ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అని ఈ దేశం మొత్తానికి తెలియాలనే ఆలోచనతోనే మంత్రులుగా ప్రత్యేకంగా వెళ్ళి, ముఖ్యమంత్రి గారితో సహా అందరం వెళ్ళి ఒక్కొక్క దగ్గర ఆహ్వానించి వచ్చాం. వారి వెసులుబాటుని బట్టి వారు వచ్చేవారు సాధ్యమైనంత వరకు వస్తారు. కానీ మా ఫోకస్ అంతా కూడా ఇట్ ఈస్ బేసికలీ అన్ ఎకనామిక్ సమ్మిట్, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ సమ్మిట్. ఎకనామిక్ సమ్మిట్. ఈ సమ్మిట్ అనేది పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుందని ఆయా రాష్ట్రాల్లో కూడా తెలియాలనేదే మా ప్రధాన ఉద్దేశం. తద్వారా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఈ సమ్మిట్ సమాచారం వారి ద్వారా తెలుసుకొని ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తారని ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ. డెలిగేషన్స్ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దాదాపు 154 ఇంటర్నేషనల్ డెలిగేట్స్
Global participation, 154 international delegates from 42 plus countries across 6 continents with 46 participants from USA alone. ఒక అమెరికా దేశం నుంచే 46 మంది పైబడి పార్టిసిపెంట్స్ దీంట్లో రావడానికి వారు ఇప్పటికే సమాచారం పంపించారు. ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ పార్టిసిపేషన్ 154 ఇంటర్నేషనల్ డెలిగేట్స్, 42 దేశాలు, 6 కాంటినెంట్స్ ఉంటే చాలా పెద్ద ఎత్తున ఇది జరగబోతుంది అనేది దీని ద్వారా, అలాగే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం పెద్ద ఎత్తున చేరిందనే ఈ సంఖ్యను బట్టి మనకు అర్థం అవుతాం. రాహుల్ గాంధీ గారు ప్రధాని గారిని పిలిచారు కదా, ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? పార్లమెంటుకు సంబంధించి ఆ రోజు 2 ముఖ్యమైన అంశాలపైన చర్చ జరుగుతున్నట్టుగా ఉంది. దానికి సంబంధించి విప్ కూడా జారీ చేసినట్టుగా సమాచారం అందుతాం. ఈ సమ్మిట్ గురించి చెప్పినప్పుడు మేము ఎవరెవరైతే ఆహ్వానించాం అందరూ కూడా గుడ్ విషెస్ అందించారు. చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద స్టేట్. వీ అప్రిషియేట్ యూ. అవర్ సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ దిస్ అని అందరూ చెప్పారు. ప్రధానమంత్రి గారు చెప్పారు, మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, సోనియా గాంధీ గారు చెప్పారు, అందరూ కేంద్ర మంత్రులు చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినప్పుడు కూడా వారందరూ ఆశీస్సులు అందించారు. ఉన్న పరిస్థితులు బట్టి వెసులుబాటు చూసుకొని వారు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవునండి. ఎస్ ఎస్ brief and crisp message will be there. All those copies will be distributed to you. WhatsApp లో మీ అందరికీ సార్ కేసీఆర్ కి ఏమైనా ఆహ్వానం ఆలోచన ఉందా సార్? అట్లా మాజీ ముఖ్యమంత్రి ఎస్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకత్వానికి ఆహ్వానాలు పంపిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి కలిసి ఇచ్చి వస్తారు. టోటల్ ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఏర్పాట్లకు కానీ గెస్ట్లకు కానీ వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లకి ఏమైనా ఖర్చు ఎంత అవుతుంది, ఏమైనా ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, ఏమైనా ఐడియా ఉంది సార్? చెప్పండి. అప్పుడే ఏం చెప్పలేము కదా, మొత్తం అంతా అయిన తర్వాత వీళ్ళు అనౌన్స్ ఇట్. నాట్ టు వరీ అబౌట్. అన్ని